Hi guys, we watched Premante movie. Streaming on Netflix. So where Priyadarshi is the main hero and Anandi and మన సుమా కనకాల అండ్ వెన్నెల కిషోర్ అండ్ హైపరాది అండ్ సో రామ్ ప్రసాద్ చాలా మంది కామెడియన్స్ ఉన్నారు అండ్ It's a rom-com plus thriller. సో బాగుంది మూవీ వెరైటీగా. వెరైటీగా కానీ ఈ స్టోరీ ఎక్కడో హాలీవుడ్లో అక్కడ చూసాను గుర్తుంది. ఏ మూవీ అనేది గుర్తులేదు కానీ యా లైక్ ఈవెన్ మనం నాని మూవీ కూడా ఒకటి ఉంటుంది. వీళ్ళు నాని ఏం చేస్తుంటాడంటే వెళ్ళి పడుకుంటూ ఉంటాడు ఇంకొకళ్ళ ఇంట్లో. సో ఇలాంటివి చాలా మూవీస్ మనకి కనెక్ట్ అవుతాయి ఈ మూవీ చూస్తే. సో హీరో లైక్ సో చాలా మ్యారేజెస్ రిజెక్ట్ అవుతాయి అండ్ హీరోయిన్కి కూడా రిజెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ పెళ్ళి అవ్వాలి అన్న టైంలో పెళ్ళైపోయిన టైంలో ద హీరోయిన్ మీట్స్. దట్స్ ద ఫస్ట్ 10 minutesలో మనకి చూపించేది. అక్కడ హీరోయిన్ నచ్చి వీళ్ళిద్దరూ నచ్చి కూడా పెళ్లి చేసుకుంటారు. అండ్ హీరో ఏం చెప్తాడంటే హీ వర్క్స్ ఫర్ సెక్యూరిటీ, సో కెమెరాస్ అవన్నీ వర్క్ చేస్తామంటారు. సో ఒకనొక టైంలో లైక్ తెలిసిపోతుంది హీరోయిన్కి ఆర్ నేను దొంగ అని చెప్తాడనమాట. సో హీరోయిన్కి ఒక ఓసిడి ఉంటుంది, క్లీన్గా ఉండాలి వీళ్ళంతా అనేది. సో బోల్డ్ అప్పులు ఇవన్నీ ఉండడం వల్ల నేను ఇలా చేయాల్సి వస్తుంది, నువ్వు దొంగతనం మానే అంటుంది హీరోయిన్. హీ ట్రైస్ బట్ 1 month చేస్తారు కానీ ఆ ఈఎంఐస్కి సరిపోదు, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ మనీ కూడా సరిపోదు. దెన్ హీరోయిన్ ఈజ్ సో క్రేజీ. సో తనకి తను ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. బేసికలీ ఏదైనా పని చేసినప్పుడు చాలా విపరీతంగా చేస్తుంది అనమాట, విత్ పర్ఫెక్షన్. యా సో అండ్ షీ ఆల్సో లవ్స్ హర్ హస్బెండ్ సో మచ్ దట్ షీ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. అనుకోని పరిస్థితుల్లో తనతో పాటు ఒక దొంగతనానికి వెళ్ళడం జరుగుతుంది అండ్ షీ లవ్స్ ఇట్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తనకి చాలా క్రేజీగా అనిపించి థ్రిల్ ప్రాప్తిరస్తూ అన్నట్టుగా నెక్స్ట్ డే అది చెప్తుంది, నేను ఇంకా నీతో పాటు దొంగతనం చేస్తాను అని. నీకెందుకే బాబు, నాకే దరిద్రం అనుకుంటే అంటాడు. దెన్ షీ ప్రూవ్స్ హర్ టాలెంట్, లైక్ నాకు ఏదైనా ఎక్స్ట్రీమిస్ట్ నేను సో అని దొంగతనం అన్ని కూడా నెక్స్ట్ రోజు తీసుకెళ్ళి ఎలా ఓపెన్ చేయాలి అన్నీ చూపించేస్తుంది. సో షీ లర్న్స్ ఇట్ రియలీ ఫాస్ట్. అండ్ దొంగతనం చేసిన వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం బిర్యానీ వండి పెడుతుంది. యా నో హర్ హ్యాబిట్ ఈజ్ లైక్, సో వీళ్ళ ప్యాటర్న్ ఏంటంటే బిర్యానీ వండడం, క్లీన్ చేయడం వీళ్ళంతా. అండ్ ఏం దొంగతనం చేస్తున్నారు అగైన్ దే టార్గెట్ ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే ఓన్లీ 2 lakhs అమౌంటే తీసుకుంటారు తక్కువ, అండ్ అది కూడా బ్లాక్ అమౌంటే తీసుకుంటారు, ఊరు వెళ్ళినప్పుడే తీసుకుంటారు. సో ఎక్కడికి ఎవరు కేసు ఫైల్ చేయరు, ఒకళ్ళు కేసు ఫైల్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక పింక్ పోర్సిలైన్ ఎలిఫెంట్ టాయ్ అది దొంగతనం చేస్తారనమాట. సో మన హీరో రూల్స్ క్లియర్గా చెప్తాడు, మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని. బట్ ఇదొకటి తను చేస్తుంది. దెన్ వీళ్ళ ఫాదర్కి వీళ్ళ పేరెంట్స్కి తెలిసిపోతుంది. అండ్ హౌ ద స్టోరీ కంటిన్యూస్ అనేది ఈ మూవీ అంతా కూడా. సో హౌ సుమా కనకాల క్రాక్స్. సో కామెడీ అయితే సూపర్ ఉంది. మన ప్రసాద్ అండ్ ఆది, సో వెన్నెల కిషోర్ ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో రొమాంటికలీ స్పీకింగ్ ఒక మ్యారేజ్ లైఫ్ దాన్ని కూడా చాలా బాగా ఎలివేట్గా చూపించారు. సో మూవీ ఈజ్ ఓవరాల్ నైస్ వాచ్. ఇఫ్ యూ హావ్ నాట్ వాచ్డ్ చూడండి ఈ వీకెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బై.